చాలా సంతోషం ప్రియులరా. వాక్యం కాదులే కానీ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన తలంపు మీకు నేను చూయించి ముగించేస్తాను. దయచేసి చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒకసారి చదువుతారా? ఆయన అనగా తండ్రి అయిన దేవుడు, నరపుత్రుడు అనగా ప్రవక్త. దేవుడు ప్రవక్తను ప్రశ్నిస్తూ అడుగుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చదువుకుంటున్న వచన భాగం కాబట్టి జాగ్రత్తగా చదువుదాం, విందాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్లీజ్. యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ లేఖన భాగములో నుండి ఈ సందర్భంలో మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, లేచి నిలబడండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులరా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతకరుడమైన దేవా, మహిమ కలిగిన మా రాజా, మా యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా నీ నామము ఎంత గొప్పది, ఎంత ప్రభావము గలది. ఆ ప్రభావము కలిగిన నీ నామాన్ని స్తుతించే విషయములో, ఆరాధించే విషయములో, మహిమపరిచే విషయంలో ప్రభువా, రాజులేమి, గొప్పవారేమి, సామంతులేమి, బీదవారేమి, అయ్యా ఏమీ లేని వారేమి, అందరూ ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ఆరాధించుటకు అర్హులే. ఆరాధించు ప్రతి ఒక్కరూ ప్రభువా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, అయ్యా నీ ప్రభావమును తెలుసుకున్న వారై తండ్రి నిన్ను ఆరాధించాలని ప్రభువా, అయ్యా నీ లేఖనాలలో నుండి ప్రభువా నీ దాసురాలను నిలవబెట్టుకొని మీరు ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మీకు వందనాలు. ఇదిగో నాయన, కొద్ది నిమిషాలు ప్రభువా నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు తండ్రి అయ్యా ప్రస్తుతము కొరకు, భవిష్యత్తు కొరకు మీరు కలిగి ఉన్న మీ ప్రణాళికలు మేము ధ్యానము చేయడానికి ఇష్టపడుతున్నాం. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. అల్పుడును ప్రభువా నీ పక్షాన నిలబడబోతున్నాను అయ్యా. ఒట్టివాడనే తండ్రి నీ వాక్కు చేత నన్ను నింపండి ప్రభువా. నీ మాటను ప్రకటించుటకు నన్ను అభిషేకించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా నీ మాట ద్వారా బలముగా మీరు పట్టుకొని అయ్యా మీరు పురుకొల్పి మీలో స్థిరపరచుకోమని, మీ కార్యముల కొరకు నాయన నీ మాట ప్రకారము నడిచేవారిగా బలపరచమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి ప్రియులరా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మరి సంవత్సరాంతములో ఉన్నాం. ఆఖరి పునరుత్థాన ఆరాధన. ఆఖరు అనేసరికి ఇంకొకటి ఏదో కొత్తది వస్తుంది అనే ఆలోచన రాక తప్పదు. కొత్తది వస్తుంది అనే ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు గతంలో కానీ ప్రస్తుతం కానీ మనం అనుభవించిన పరిస్థితులైనా, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులైనా మనకు టక్కన గుర్తు రాగానే అనుకునేది ఏంటో తెలుసా? ఇప్పుడేం ఊడిపోయిందని, రేపేదో జరుగుతుందని ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా కదా, వచ్చేది వస్తూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. పెద్ద ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదులే అనుకుంటాం, పెద్ద ఆశపడాల్సిన అవసరం లేదులే అనుకుంటాం, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదులే అనుకుంటాం. మరికొంతమంది అయితే కొత్తది వస్తుంది కాబట్టి ఏదైనా మంచి జరుగుతుందేమోననే ఒక ఆశతో కొత్తదాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఫిక్స్ అయిపోతారు, ఎట్టి పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని అనుభవిస్తాము అని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ కొత్తది అనేది ఒక రకమైన ఆశను, ఆలోచనను కలిగించినా ప్రస్తుతము ఏమై ఉన్నదనే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ప్రజెంట్ వాట్ వీఆర్, హౌ వీఆర్, వేర్ వీఆర్. ప్రస్తుతం మనం ఏమై ఉన్నాం, ఎక్కడున్నాం, ఎలాగా ఉన్నాం అనే దాని మీదే మన మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. అలాగ ఆగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దానిని బట్టి
భవిష్యత్తు గురించిన ఆలోచనలు, ప్రణాళికలు ప్రారంభమవుతాయి ప్రియులరా. ఇప్పుడు అదే ప్రస్తుతంలో ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారా? అర్థమవుతుందా? దేవుడు ప్రస్తుతం ప్రజెంట్లో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు, ప్రజెంట్ కండిషన్లో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? ఈ 2025 సంవత్సరం అంతా ఎన్నో ఆరాధనలు చేశావు, ఎన్నో వాక్య సందేశాలు విన్నావు, ఎన్నోసార్లు ఇదే దేవుని మందిరంలోనికి వచ్చి ప్రభువాని ఆయన వైపుకు చేతులెత్తావు, కనులెత్తావు, ఎన్నో ప్రార్థనలు జరిగాయి. ఈ ఆఖరి పునరుత్థాన ఆరాధనలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను తట్టి రేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి నీతో ప్రభు అడుగుతున్నాడు, నీవు నమ్ముతున్నావా? డూ యు రియల్లీ బిలీవ్? నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. ఏ విషయంలో నమ్మాలి? ఏదేదైతే నీ జీవితంలో ఎండిపోయింది, అసాధ్యమైనదిగా ఉంది అని నీవు భావించి కృంగిపోతూ ఉన్నావో, నలిగిపోతూ ఉన్నావో, విసిగిపోతూ ఉన్నావో, చేతులెత్తేసావో, ఆ పరిస్థితిని నీ ముందు నిలబెట్టి దేవుడు అంటున్నాడు, డూ యు రియల్లీ బిలీవ్? నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఎంత విడూరంగా మాట్లాడుతున్నాడు దేవుడు కదా. అది చూస్తున్నటువంటి యెహెజ్కేలు ఎంత దూరం చూసినా అన్నీ ఎండిపోయిన ఎముకలే అండి. ఏ ఎముక ఎవడిదో కూడా తెలియదు. అది పురుషుని ఎముకో తెలియదు, స్త్రీ ఎముకో తెలియదు. ఆ ఎముకల స్థితిగతులు తెలియవు. ఎటు చూసినా కన్ను చూపు మేరంతా కూడా ఆ లోయలో అన్ని ఎండిన ఎముకలు, కనీసం మాంసమైన రక్తమైన ఆనవాలు లేని ఎముకలు. ఎండిపోయింది, డ్రైడ్ అప్. ఎండిన ఆ ఎముకలను చూపిస్తూ దేవుడు అంటున్నాడు, ఇవి బ్రతకగలవా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రశ్న ప్రియులరా. ఫస్ట్ టైం ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇలాగ అడుగుతున్నాడు దేవుడు అని. ఎండిపోయిన బ్రతకడం ఏంటి? ఇంకొక సందర్భంలో ఒకసారి ఒక వాక్యం విన్నాను, అప్పుడైతే నవ్వుకున్నాను కొంచెం, ఇది ఎలాగ సాధ్యమని. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత అర్థమైంది, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఎండిపోయిందా ఆయనకు అనవసరం. అది బండ వంటి మొండిదా ఆయనకు అనవసరం. అది అసలు లేదా ఆయనకు అసలే అనవసరం. దేవుడు చేయాలి అని నిర్ణయించుకుంటే ఎండిపోయిన దానిని చేస్తాడు, బండలాంటి దానిలో చేస్తాడు, అసలు లేని దగ్గర కూడా ఆయన చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నవ్వుకున్నాను. మోషే నాయకత్వానికి ఒక సవాల్. ఆ సవాల్ని ఎదుర్కొనే విషయంలో మోషేకు దేవుడిచ్చినటువంటి ఆలోచన, అందరూ కర్రలు పట్టుకొని రండి. మిగిలిన వాళ్ళందరూ కర్రలు పట్టుకొని వచ్చారు. ఎవరి కర్ర చిగురుస్తుందో వాళ్ళని నేను ఎన్నుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతి కర్ర, వాకింగ్ స్టిక్. అది ఎండిపోయిన కర్ర, ఎప్పుడో చెట్టులో నుండి వేరులో నుండి వేరైపోయిన ఎండిపోయిన సారము లేని ఒక కర్ర. ఆ కర్రను నమ్మంటున్నాడు దేవుడు. ఏం చేస్తాడట? చిగురు పుట్టిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట వినగానే పక్కు నవ్వుకున్నాను నేను. ఇదంతా ఒక బూటకం అనుకున్నాను నేను. చెబుతాను తర్వాత ఎలాగ నమ్మాను, వినండి జాగ్రత్తగా. నవ్వుకొని సరే ఏదో చెప్పుకుంటున్నారులే అనుకున్నాను. చెప్పేశాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, అందరూ సంతోషించారు, భలేగా మెసేజ్ చెప్పారు పాస్టర్ గారు అని పొగుడుతున్నారు. కానీ నేను అనుకుంటున్నాను, ఏం చెప్పాడు అసలు? ఎండిపోయిన దానికి చిగురు ఎలా వస్తుంది? సాధ్యమేనా? ఎందుకు ఇంత వెర్రిగా ఆలోచిస్తున్నారు? నేను అనుకోవడం. ఈరోజు లోకస్తుడు ఎలాగ అనుకుంటాడో అలాగా నేను అనుకోవడం అన్నమాట. కానీ అందరూ ప్రశంసిస్తూ వాళ్ళకి అర్థమైపోయింది సీను, కానీ నాకు అర్థం కాలే. చాలాసార్లు మందిరంలోనే ఉంటాం, కానీ ఏం వింటున్నామో అర్థం కాదు. అర్థమైనోడు సంతోషిస్తుంటే వెర్రోడిని చూసినట్టు చూస్తాం మనం. వీడికి పిచ్చి పట్టిందా ఏందని. పిచ్చి కాదు అది, అది అర్థమైన సందర్భం. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎదుటోడిని చూసి నవ్వడం చాలా తేలికండి,
కానీ ఎదుటోళ్ళలాగా దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం తెలుసా. ఎదుటోడిని చూసి కించపరచడం, చులకనగా మాట్లాడడం, అపహాస్యం చేయడం, నవ్వడం, నువ్వెంతలే అనడము చాలా సులువు. 2 పదాల మాట అయిపోయింది అక్కడితో. కానీ ఆ వ్యక్తిలాగా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి పాడడం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవుని వాక్యం చెప్పడం, దేవుని కొరకు నిలబడడం, విశ్వాసంలో ఉండడం, నిరీక్షణతో ఎదురు చూడడం జీవితకాల ప్రయాస. ఆ రోజు అందరు నవ్వుతుంటే అనుకున్నాను, ఈ పిచ్చి మొహాలకి ఏం తెలియదు, అసలు నాకు తెలిసింది కూడా తెలియలేదు అనుకున్నాను నేను. కానీ నా జీవితం ఎండిపోయింది ప్రియులరా. ఇట్ ఈస్ టోటలీ డ్రైడ్ అప్. ఎండిపోయింది. చచ్చిపోదాం అనుకున్నప్పుడు వచ్చాడు యేసయ్య. చావాల్సిన అవసరం లేదు, స్టిల్ ఐ ఆమ్ లివింగ్, నేను ఇంకా సజీవునిగా ఉన్నాను, నాకు ఇచ్చేయి, నేను నిన్ను వాడుకుంటాను, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చిగురించింది ప్రియులరా. అప్పుడు అర్థమైంది నాకు ఆ దైవజనుడు ఎందుకు చెప్పాడు, ఎండిపోయిన కర్రను సైతము దేవుడు చిగురింపజేస్తాడు. when we think and when we doubt everything is over, అన్నీ అయిపోయింది అని మనం అనుకున్నప్పుడు యేసయ్య అంటాడు, ఇంకా నేను ఉన్నాను, నేను కార్యం చేస్తాను. ఆమేన్. ఇంకా నేను కార్యం చేస్తాను. ఇందాక వాక్యం చదివిపించారక్క. దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు, గొలియాతును కొట్టిన పరాక్రమము కలిగిన శూరుడైన దావీదు అంటాడు, ఈ శత్రువు బలం ఎక్కువైపోయిందయ్యా అని ప్రార్థన చేస్తున్నాడట. అంటే డేవిడ్ ఈజ్ గ్రౌండెడ్. దావీదు 0 అయిపోయాడు, 0. గొలియాతును కొట్టిన ధైర్యం కూడా పోయిందండి. గొలియాతును ఒక్క వేటుతో తలనరికేసిన ఆ పౌరుషం కూడా ఉడిగిపోయింది, చూసారా. అందుకే ఎవడో అనామకుడు వచ్చి దావీదు ఎదురు నిలబడితే దావీదు చేతులు కట్టుకొని అంటున్నాడు దేవునితో, దేవా నాకు బలము లేదు ప్రభువా. నువ్వు గొలియాతును కొట్టినోడు పోయి అంటే, అప్పుడు కొట్టానులే ఇప్పుడు లేదు అంటాడు దావీదు. మన జీవితాల్లో కూడా అంతేగా. 2025 సంవత్సరంలో ఎన్ని అనుభవించామో ఇలాంటి. బలం ఉంది కానీ ఏమీ చేయలేం, తెలివి ఉంది కానీ ఎటు పోలేం, డబ్బులున్నాయి కానీ ఏం ఖర్చు పెట్టాలో కూడా తెలియదు, ఏం కొనుక్కోవాలో కూడా తెలియదు. ఎన్నో 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 చేయగలం కానీ ఏమీ చేయలేకపోయాం. వి వర్ గ్రౌండెడ్, 0, 0 స్థాయికి వచ్చేసాం. కానీ దావీదు చేతులెత్తేయలేదండి. గొలియాతును అప్పుడు కొట్టాను, ఇప్పుడు కొట్టలేకపోయాను, నలుగురు చూసి నన్ను నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, కాబట్టి నేను చేతులెత్తేసి పోయి మూలకు దాక్కుంటాను అని అనలేదు దావీదు. దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా నా బలము నాకు సరిపోదు ప్రభువా. గొలియాతును కొట్టానని గర్వించొచ్చేమో కానీ ఇప్పుడు కనీసం ఈ చీమ లాంటి వ్యక్తిని కూడా నలపలేని బలము నాదయ్యా, బలహీనుండి అయిపోయాను ప్రభువా. అయితే ఏం చేద్దాం దావీదు, నీ బలము నాకు ఇవ్వయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు నాకు సహాయం చేయి దేవా, నువ్వు నాకు బలం ఇవ్వు ప్రభువా, నువ్వు నాకు జయం ఇవ్వు ప్రభువా. ఎంత వైజ్ డెసిషన్ ప్రియులరా, ఎంత యుక్తమైన తీర్మానం. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు యెహెజ్కేలుతో, ఈ ఎముకలు బ్రతకగలవా? ఈరోజు అదే ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ఏది నీ జీవితంలో సాధ్యం అంటున్నావు చెప్పు. దాన్ని ముందు పెట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇవి తొలగిపోతాయని నమ్ముతున్నావా? జరగదు అనుకున్నది జరుగుతుందని నమ్ముతున్నావా? ప్రభు అడుగుతున్నాడు ప్రియులారా, నీ సమాధానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ సమాధానం ఏంటి? ఈరోజు నీ ప్రభువుకు కావాల్సింది నీ సమాధానం. నీ పాటలు, నీ చప్పట్లు, నీ స్తుతులు, నీ ఆరాధనలు, నీ కానుకలు అవన్నీ ఒక పక్క, అది అందరు చేస్తారు, చేయనోళ్ళు లేడు, ప్రపంచంలో అందరూ చేస్తారు. కానీ సవాల్ ఎదురుగా నిలబడినప్పుడు, when challenge stand before you, the way you respond is what God want to see. నువ్వు స్పందించి నువ్వు దానిని ఎదుర్కోవడానికి చేసేటటువంటి ఆ తీర్మానం ఉంది చూశారు, దాన్ని చూడాలి అడుగుతున్నాడు దేవుడు. యెహెజ్కేలును దేవుడు అడుగుతున్నాడు, ఇవి బ్రతకగలవా అంటే యెహెజ్కేలు అన్నాడు, నాకేం తెలుసయ్యా, పిరుకోడా, సమాధానం తెలవనోడా, లేక చెప్పలేనోడా? చెప్పగలడు. మీరైతే ఏం చెబుతారు చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని దేవుడు అడిగాడు, ఇవి బ్రతకగలవా? నన్నైతే అడిగితే నేను చెబుతాను బ్రతుకుతాయి దేవా అంటాను.
అప్పుడు దేవుడు ఏది బ్రతికించు అంటాడు దేవుడు. నోరు ఎలా పెట్టాలి నేను అప్పుడు? అవునా కాదా? నేను ఎలా బ్రతికించగలను? బ్రతికించలేను. మరి ఎందుకు చెప్పావోయ్ అంటాడు యేసయ్య. సరే బ్రతికించలేను అంటాను. నన్ను నమ్మట్లేదా అంటాడు దేవుడు. ఎటు తిరిగి వచ్చినా గట్టిగా పీక పట్టుకుంటాడు ఆయన. ఆయన మామూలోడు కాదు, అసలు సామాన్యుడు కాదు నా యేసయ్య. రెండంచుల ఖడ్గమట ఆయన మాట. ఇటు నుండి వస్తే అటుకు వస్తాడు, అటు నుండి వస్తే ఇటుకు వస్తాడు. మొత్తానికి కోయడమే ఆయన పని, పొడవడం ఆయన పని. నన్ను నమ్మట్లేదా అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? నమ్ముతున్నానంటే ఆ సమాధానం ఎందుకు చెప్పావంటాడు. యెహెజ్కేలు కూడా మామూలోడు కాదు, బుద్ధిహీనుడేం కాదు, తెలివి కల్లోడు. అందుకే డైరెక్ట్గా అన్నాడు, నాకు తెలియదు దేవా, నీకే తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు లీవ్ టు గాడ్. దేవునికి విడిచిపెట్టడం కొన్ని సమయాల్లో చాలా 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 మంచిది. నేను చేయగలను అంటే ఆయన చేతులు కట్టుకొని ఆగిపోతాడు. నేను చేయలేను అంటే ఎందుకు చేయలేవని అడుగుతాడు. లేదు దేవా, నువ్వు చేయగలవు, ఎలాగైనా చేయగలవు ప్రభువా, కాబట్టి నీ చిత్తము చొప్పున జరిగించు దేవా అని ఆయన చేతులకు అప్పచెప్పు. ఆయన నీకు కార్యము సఫలము చేస్తాడు. ఆమేన్. కార్యము సఫలం చేస్తాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు ఆ మాట అన్నాడో, దేవా నాకు తెలియదు, నీకు మాత్రమే తెలుసు అన్నాడు, అప్పుడు దేవుడు యెహెజ్కేలుకు అధికారం ఇస్తూ అన్నాడు, ప్రవచనమెత్తి చెప్పు ఎముకలకు. ఏమని? ఇదిగో దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఆయన మాట నీవు వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఈ 2025 సంవత్సరం అంతా నన్ను నడిపించిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అదే హాల్లో కూర్చొని సోఫాలో ఏడ్చుకుంటూ ఏమైపోతుందో అర్థం కాక కృంగిపోయి నలిగిపోయి వేదన పడుతున్న సమయాలలో నన్ను బలపరిచిన ఏకైక మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అదే ఉంది మన కొత్త పాటల పుస్తకం మీద టైటిల్, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. వాట్ ఎ వండర్ఫుల్ కమిట్మెంట్ అండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఈరోజు ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలుతో. నువ్వు మాట్లాడు, నేను అధికారం ఇస్తున్నాను నీకు. యెహెజ్కేలు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎముకకు ఎముక అతుక్కోవడం మొదలైంది. రక్తము, నరము, మాంసము ప్రారంభమైంది. అవి మహాసైన్యముగా మారిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే, దేవుని చిత్తానికి ఒప్పుకోగలిగితే, దేవుని ప్రణాళికకు సమర్పించుకోగలిగితే, నా ప్రియ కుమారుడా కుమార్తె, ఏదైతే నీ జీవితంలో సాధ్యమైందిగా ఉందో నిశ్చయముగా నా ప్రభువైన యేసయ్య దానిని మన ఎదుట సాధ్యము చేసి చూపించగలడు. ఏదైతే మనకు ఆటంకంగా ఉందో దాన్నే మన ముందు నుండి తొలగించి మనకు గొప్ప జయము కలుగ చేయగలడు. అయితే నువ్వు నమ్మాలి, నువ్వు ఖచ్చితంగా దాన్ని నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నీ నోరు తెరిచి నీ మాటగా నువ్వు చెప్పాలి, నా ప్రాణమా భయపడకు, నా ప్రాణమా కృంగిపోకు, నా ప్రాణమా చింతించకు, యేసయ్య మీద నిరీక్షణ ఉంచు, యేసయ్య పైన ఆధారపడు, యేసయ్యకు ప్రార్థన చేసుకో, యేసయ్యతో మాట్లాడుకో. ఆయన చూసుకుంటాడులే, ఆయన సహాయం చేస్తాడులే, ఆయన బలపరుస్తాడులే అని నమ్మి నువ్వు నీ దేవునితో స్వరమెత్తి మాట్లాడు. అప్పుడు ఆయన నీకు అవసరమైన దానిని జరిగిస్తాడు. ప్రియులరా, ఇందాక అనుకున్నాం గొలియాతు గురించి. సిగ్గు చదివితే అసలు సిగ్గు అనిపిస్తుంది. సౌలు ఎత్తైన అందగాడట, బలవంతుడట. బెన్యామీను గోత్రములోనే 12వ గోత్రం, చిన్న గోత్రం బెన్యామీను గోత్రములోనే అజానుబాహుడు సౌలు, బలవంతుడు, మంచి బాడీ కలిగినటువంటి వ్యక్తి సౌలు. మాకు రాజు కావాలి అని దేవుని దగ్గర ఇజ్రాయేల్ ప్రజలందరూ అడుగుతుంటే దేవుడు ఏరి కోరి ఎన్నుకున్న వ్యక్తి సౌలు. ఇతన్ని నియమించు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇతన్ని నియమించు అన్నాడు సమూయేలుతో తండ్రి అయిన దేవుడు. అలాంటి బలవంతుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, కుర్రవాడైన దావీదు దగ్గరకు వచ్చి అంటాడు, దావీదు పోతావా అయ్యా? సరే పో. ఎంత సిగ్గు! మరి నువ్వెవడరా? నువ్వు పోవా? నాకు భయం వేస్తుంది.
అందుకని కుర్రోడు పంపుతావా? దావీదు పో ఆట. ఇశ్రాయేలు ప్రజలందరి గురించి వాక్యం అంటుంది, దావీదు అన్నలకు ఆ గడ్డలు ఇవ్వాలని, అంటే ఆ కందగడ్డలు అంటారా ఏదో సంథింగ్, జున్ను గడ్డలు, అవి ఇవ్వాలని వచ్చాడు. అన్నం ఇచ్చిరాపు అని వాళ్ళ నాన్న పంపితే గొర్రెల మందను వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాడు యుద్ధం జరిగే దగ్గరికి. వచ్చి చూడగానే ఈ గొలియాతు గంభీరమైన మాటలు మాట్లాడుతున్నాడు. రైట్, మీ అందరిని చంపేస్తే ఎవడొస్తాడు, రండి, ఈరోజు ఏ దేవుడు కాపాడుతాడు, ఏ రాజు కాపాడుతాడు, రండిరా అని పిలుస్తున్నాడు గట్టిగా. వాడిని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ మొత్తం పారిపోయిరి అంటుంది వాక్యం. ఏమయ్యారట? పారిపోయారట. ఈరోజు ఎవ్వరూ పనికిరారు. కొంతమంది ముందు ఎవరి బలము సరిపోదు. ఒక్కడే నిలబడతాడు, కానీ వాడిని ఎవ్వరూ కొట్టలేరు, వాడిని ఎవ్వడు ఏమీ చేయలేడు. కానీ నువ్వు నమ్మితే దేవుడు చేయగలడు. ఆమేన్. నువ్వు నమ్మితే నీ పక్షాన దేవుడు చేయగలడు. గొలియాతును చూసి అందరూ వారిపోయారట. ఈ బుడ్డోడు దావీదు అంటాడు, సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను భయపెట్టడమా? మీరెవ్వరు పోకపోయినా పర్వాలేదు, నేను పోతున్నా అని పోయాడు దావీదు. ఆ నోట ఈ నోట సౌలుకు తిరిగేసరికి సౌలు అంటాడు, ఆగాగు చిన్నపిల్లోడు, నా వస్త్రాలు వేసుకొని పోవాట. నా వస్త్రాలు ఏం సరిపోతాయి? ఆ వస్త్రాలు నువ్వు పోవాల్సింది పోయి నేను వస్తున్న పానాల. అంతేగాని లీడర్ అయిన వాడు ఎలాగ ఉండాలి? ముందు ఉండాలిగా. ఉండాలా వద్దా? రాజు అనేవాడు ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలా? సరే వస్తా అన్నాడు, కనీసం వెనకైనా ఉండాలిగా. అట్ట కాదు, నువ్వు ఒక్కడ ఉబ్బో, నేను ఇక్కడ కూర్చొని చూస్తా. ఇది నాయకత్వం ఈరోజు. అందుకే ఎవరి ఆత్మీయత వాళ్ళకి ఇంపార్టెంట్ అంటాను నేను. ఎవరి భక్తి వారికి ఇంపార్టెంట్గా భావించుకోవాలంటాను. వాడేం చేశాడు, వీడేం చేశాడు, వాడు ఎలాగున్నాడు, వీడు ఎలాగ అనవసరం నీకు. నువ్వెలాగున్నావు విమర్శ చేసుకో. నీ భక్తి ఎలాగుంది విమర్శ చేసుకో. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది విమర్శ చేసుకో. నీ ధ్యానం ఎలాగుంది విమర్శ చేసుకో. నిన్ను నువ్వు విమర్శ చేసుకుంటే చాలు, తీర్పు నుండి తప్పించబడతావు. ఎవ్వడూ తప్పించలేడు. నీ విమర్శ, నీ స్వవిమర్శే నిన్ను తీర్పు నుండి తప్పిస్తుంది. ఈ సంవత్సరాంతమందు ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ భక్తి విషయంలో నిన్ను నువ్వు విమర్శ చేసుకోగలిగితే చాలా సంతోషమే. దావీదు ఒక్కడే వెళ్ళిపోయాడు, గొలియాతును కొట్టేశాడుగా. దావీదు గొలియాతును కొట్టే వరకు లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, సౌలు మహారాజు ఆలోచన ఏంటో తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఇక మేము గెలవలేము. చెప్పండి అందరూ. నిద్రపోయారా? గట్టిగా చెప్పాలి మరి. ఆకలి అవుతుందా? గట్టిగా చెప్పండి. ఇక మేము, నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, ఏ విషయంలో అనుకుంటున్నావు? ఏమో నాకు తెలియదు, కానీ 2026లో ఏదో జరిగిద్దనే ఆశ మాత్రం ఉంది కదూ. జరిగిద్దో లేదో కూడా తెలియదు. రియాలిటీ జరిగిద్దో లేదో కూడా తెలియదు. అసలు అప్పటి వరకు ఉంటామో లేదో కూడా తెలియదు, కానీ ఆశ. ఇశ్రాయేలు ప్రజలు, సౌలు మహారాజు ఆలోచన అంతా అయిపోయింది. కానీ దేవుడు అప్పుడు మొదలయ్యాడు దావీదు రూపంలో. దావీదు అంటున్నాడు, నేను నా దేవుని పేరిట వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పేరు ఎప్పుడైతే ముందు పెట్టుకున్నాడో గొలియాతు కూడా చీమలాగా మారిపోయాడండి. దావీదు ఒడిశలో ఉన్న రాయికి గొలియాతు పిట్టబడ్డట్టు పడిపోయాడంతే. కుప్పగూలిపోయాడు, చిన్న రాయికి కుప్పగూలిపోయాడు. దేవుని పేరు, దేవుని గాడ్స్ నేమ్, నీ యేసయ్య నామము. అందుకే ఆ నామము గురించి దేవుని వాక్యం అంటుంది, పాతాళ లోక ద్వారములు నిలువలేవాట. ప్రియులారా, పౌలు శీలడు చెరసాలలు వేసి, అయిపోయిందిరా, వీళ్ళను బంధించేసాం, కొట్టేసాం, ఈ రాత్రి చచ్చిపోతారు అని రోమా అధికారులు అనుకుంటూ ఉంటే, గాయాల పాలై బొండ్లతో కట్టబడి బంధింపబడిన పౌలు శీలలిద్దరూ కలిసి ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, పాడుతూ ఉంటే దేవుని వాక్యం అంటుంది, చెరసాల పునాదులు కదిలిపోయాయట. అయిపోయింది అనుకున్న దగ్గర నుండి దేవుడు పని ప్రారంభించాడు. చెరసాలలో వేసిన అధికారే బాప్తిస్మం పొంది తన కుటుంబంతో పాటు ఆ రాత్రి రక్షణ పొందాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు నిజంగా గ్రహిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవే. నిర్లక్ష్యంగా ఉంటే నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు ఈ లోకంలో. అలాంటి మాటలు ప్రభువు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, బీ సీరియస్. ఇప్పుడు నిలబెట్టి మళ్ళీ అడుగుతా నేనేం చెప్పానని, పాయింట్ బై పాయింట్ చెప్పాలా.
చెప్తారా? వినాలి జాగ్రత్తగా. అన్నీ అయిపోయాయి అనుకున్నారు, కానీ దేవుడు రక్షణ కలుగజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ప్రియులారా, మేము ఇరుకులో ఉన్నను ఇరికింపబడిన వారము కాము, మేము బంధకములో ఉన్నను బంధింపబడిన వారము కాము, ఉపద్రవములో ఉన్నను మాకు ఉపాయము లేని వారము కాము అంటున్నాడు పౌలు. మరి నీ ఆత్మీయ జీవితంలో, నీ భౌతిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక విషయాలలో, నీ ఆరోగ్య విషయాలలో, నీ పిల్లల విషయంలో దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని నిర్ణయం, నీ యేసయ్య యొక్క నామం నిత్యము నువ్వు ముందు పెట్టుకొని నడవగలిగితే, అన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు దావీదు ద్వారా దేవుడు జయమిచ్చినట్లుగా, ఏమో ప్రభువా అని వేగ్గా సమాధానం ఇచ్చిన దేవుడు తిరిగి అధికారము కలుగజేసినట్లుగా, జైలరే రక్షణ పొందినట్లుగా దేవుడు కార్యం చేసినట్లుగా, నీ వాంఛించినది నీ ప్రభువు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. ఈ సంవత్సరాంతమంది 2025 సంవత్సరం ఆఖరి పునరుత్థాన ఆరాధనలో ప్రభువిస్తున్న వాగ్దానం, ప్రియులరా, టాక్, మాట్లాడు, నోరు తెరిచి విశ్వాసంతో మాట్లాడు, నోరు తెరిచి నమ్మి మాట్లాడు, నోరు తెరిచి దేవుడిస్తున్న అధికారాన్ని బట్టి నిన్ను బలహీనపరుస్తున్న శత్రువు మీద మాట్లాడు, ఆ పరిస్థితి మీద మాట్లాడు, ఆ రోగం మీద మాట్లాడు, ఆ కష్టం మీద మాట్లాడు, ఆ ఆటంకం మీద మాట్లాడు. దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. దయచేసి అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని మనం ఈ ఆరాధన ముగింపులోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న దేవుడు మన యేసయ్య. ఆయన ఆత్మస్వరూపుడై మనందరినీ బలపరచడానికి మాట్లాడిన మాట, ఆయన మాట విను. ఆయన నీకు అధికారం ఇస్తున్నాడు. విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఆ అధికారము పొందుకున్న వ్యక్తిగా నీ ప్రాణముతో మాట్లాడు. దేవుని కార్యములను తలపోసుకుంటూ నీవు ఆయనను ఆధారము చేసుకోగలిగితే ఎండిన వాటిని సైతము తిరిగి జీవింపచేయగలడు. ఎండిన మొద్దును సైతము తిరిగి చిగురింపచేయగలడు. కనుక బలహీనపడకు, కృంగిపోకు. కొత్త సంవత్సరం ఏదో చేస్తుంది అని ఆశ పెట్టుకోకు. సంవత్సరాలు ఎన్నైనా, రోజులు ఏవైనా, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో ఉంటే చాలు. ఆయన సమస్తం చేయగలడు. కనుక ఆయన చేతులకు ఒప్పుకొని మౌనంగా ఉండడం చాలా మంచి నిర్ణయం. పరిశుద్ధుడు అయిన దేవా, మాతో మాట్లాడుతున్న మా యేసుక్రీస్తు ఆత్మ అయిన దేవా, 2025 సంవత్సరం అంతా ప్రభువా ఎన్నో వాక్య సందేశాల ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఈ ఆఖరు పునరుత్థాన ఆరాధనలో 2 సందేశాల ద్వారా తండ్రి, ఒకటి నిన్ను ఆరాధించుట క్రమమును మాట్లాడారు. 2 ప్రభువా మాట్లాడే అధికారం ఉందని ప్రభువా మీరు మాట్లాడారు. అది కేవలము తండ్రి నీ నోటి మాట వలన కలుగుతున్న అధికారమని మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు దేవా. మా బలమును బట్టి మేమేమీ చేయలేమని అర్థమైపోయింది. మా ఆలోచన, మా జ్ఞానము సరిపోదని అర్థమైపోయింది. కేవలం ప్రభువా నీ మాట వలన మాత్రమే సమస్తము సాధ్యమని నేర్చుకున్నాం. కనుక దేవా, ఈ నీ మాటలు విన్న ఈ పిల్లలు ప్రభువా నిశ్చయముగా ప్రతి విషయములో నీ మాటను ఆధారము చేసుకునే బిడలుగా బలము కలుగ చేయండి. తీర్మానమైతే తీసుకుంటున్నారు, కానీ దేవా తీర్మానములో నిలబడాలన్న జ్ఞానము కలుగ చేయండి. ఆసక్తి ఉంది, ఆ ఆసక్తితో కూడిన క్రియలు చేసే సమర్పణ వారిలో కలుగ చేయండి. దేవా, ఈరోజు ప్రభువ నాకంటే ముందు నీ ఉపదేశం అందించిన నీ దాసురాలిని ప్రభువ, తన కుటుంబాన్ని, తన పరిచరణలు కూడా బహుశ్రేష్టమైన రీతిలో మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ ప్రభువ ఈ ప్రత్యేక ఆఖరు 2025 సంవత్సరపు పునరుత్థాన ఆరాధన
దీవెనలతో ప్రతి ఒక్కరిని నీ మేలులతో నింపి ప్రభువా మీరు తృప్తిపరచండి. ముందున్న సమయమంతా మీ అధికారానికి ఒప్పుకుంటూ వాక్య సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ సంవత్సరం అంతటి మీ నమ్మకత్వాన్ని బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.